బాల్వెన్సీ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏలూరులోని దేవాలయాలు కవర్ చేస్తున్నాం కదా, దానిలో భాగంగా ఏలూరు వెళ్తున్నాం. ఈ ఏలూరుకి వెళ్ళేటప్పుడు భీమవరం నుంచి ఏలూరుకి వెళ్ళే మధ్యలో కొల్లేరు లేక్ కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం సత్రంపాడులో ఉన్నటువంటి శ్రీ అంబికా దేవాలయం అంటారు, చాలా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ అంబికా దేవాలయంలోనే మనకి వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. రెండింటిని కవర్ చేద్దాం. ఇది బస్టాండ్ నుంచి మనం ఆటోలు సత్రంపాడు వెళ్ళే ఆటోలు ఎక్కి అక్కడ అంబికా దేవాలయం దగ్గర దింపమంటే దింపుతారండి. ఇది జస్ట్ రోడ్డు మీద కనిపించదు, బట్ రోడ్డు నుంచి ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సందులో ఉంటుంది. సో మీకు 2 ఎంట్రన్స్లు ఉంటాయి 2 దేవాలయంకి. ఫస్ట్ ఉండేది వీరాంజనేయ స్వామి వారి దేవాలయం, అలాగే పక్కనే శ్రీ శ్రీ అంబికాదేవి ఆలయం, అలాగే ఇక్కడ అంబికేశ్వర స్వామి శివాలయం కూడా ఉంది. కార్తీక మాసంలో బాగా ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయి. అలాగే దసరా టైంలో కూడా అంబికా మాత వారిది అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. బయట పెట్టిన బోర్డుల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేవాలయాన్ని విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత అంబికా దేవస్థానం అని రాసి ఉంది. మోస్ట్లీ వైజాగ్లో ఉన్న శారదా పీఠాధిపతులు దీన్ని మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో ముందుగా మనం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంకి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్. 2 పక్కపక్కనే ఉంటాయండి, బట్ ఎంట్రన్స్లు వేరుగా ఉన్నాయి. లోపల నుంచి కూడా ప్రతి ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇదే ధ్వజస్తంభం ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకి. ఇట్లా కొంచెం ముందరికి చూస్తే మీకు అంబికాదేవి దేవాలయం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఒక ప్రదక్షిణ చేస్తూ చుట్టూరు ఉన్న విగ్రహాలు కానీ, కుడ్య చిత్రాలు కానీ, ఆ రూపాలయాలు కానీ అన్నీ ఒక్కొక్కటి చూద్దాం. ముందు మనం ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ప్రదక్షిణ చేయటం ఆనవాయితీ కాబట్టి ఇప్పుడు ప్రదక్షిణ చేద్దాం. ఇక్కడ హనుమాన్ చాలీస చాలా నీట్గా బండరాతి మీద చెక్కి ఉంచారు. క్విక్గా ప్రదక్షిణ కంప్లీట్ చేసేద్దాం. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే అంబికాదేవి టెంపుల్ పక్కపక్కనే ఉన్నాయని చెప్పాను కదా. ఆ టెంపుల్స్ వెనకాలే మనకి సిమెంట్తో చెక్కినటువంటి శిల్పాలు ఉన్నాయి. ఇదిగోండి, మీరు చూస్తున్నది విఘ్నేశ్వరుడి శిల్పం. అలాగే సీతారాముల కళ్యాణం అనుకుంటా బ్యాక్ సైడ్. పక్కన మీరు పంచముఖ ఆంజనేయ స్వామిని చూడొచ్చు. ఇవి చాలా డీటెయిల్డ్గా స్కల్ప్చర్ తయారు చేశారండి. చాలామంది ఇక్కడికి వచ్చి దండం కూడా పెట్టుకుంటున్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహం గోమాత తోటి. పక్కనే మనకి గణపతి, లక్ష్మీదేవి మరియు సరస్వతి, మధ్యలో గ్రానైట్ మీద అమ్మవారి గురించి అమ్మవారి అవతారాలు చెక్కబడి ఉన్నాయి. సరస్వతి మాత చూడండి, చాలా అందంగా ఉంది. పక్కనే దుర్గాదేవి టెంపుల్ కూడా, టెంపుల్ కాదు ఇవన్నీ సిమెంట్ తోటి చేసినవి. సో ఇప్పుడు మనం మొత్తం టెంపుల్ అంతా రౌండప్ చేసాము. ఇక్కడ ముఖ్యంగా 2 పూజలు జరుగుతాయండి. అంబికాదేవి దైవ నిత్య ప్రాతకాల శ్రీచక్రార్చన మరియు సామూహిక రాహుకాల శ్రీచక్ర కుంకుమార్చన. ఇది ప్రతి శుక్రవారం 10:30కి జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం వీరాంజనేయ స్వామి వారి ఆలయం లోపలికి వెళ్తున్నాం. మూల విరాట్ చాలా అందంగా ఉన్నారు. అలాగే అంబికా దేవాలయం
మండపంని చూద్దాం. ముందుగా ధ్వజస్తంభంకి మనం నమస్కరించుకుని అట్లే లోపలికి వెళ్తే మనం పైన గ్లాస్ తోటి నిర్మించినటువంటి ఏరియా ఉంది. అటు పక్క నుంచి అలా ముందరకు వెళ్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్దాం. చూస్తున్నారుగా, ఇదే మండపం. ఈ మండపం లోపల మనకి చాలా డీటెయిల్డ్గా సింహాలు ఉన్నాయండి. ప్రతి పిల్లర్కి సింహద్వారం అంటారు కదా, దానికి అనుగుణంగా సింహాల బొమ్మలు ఉన్నాయి అమ్మవారు కాబట్టి. అలాగే ఈ టాప్ సీలింగ్లో మీకు వివిధ రకాల జంతువులు, అలాగే కర్కాటకం, రాసులు అనుకుంటా, నాకు తెలిసి ఇవి రాసుల బొమ్మలు చెక్కి ఉన్నారు. కానీ సీలింగ్లో చేయటం అనేది చాలా కష్టం. సో అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు కాబట్టి డోర్ క్లోజ్ చేసి ఉంది. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, దైవాన్నిచ్చే ప్రాతకాల అర్చన. దీనికి డబ్బులు పే చేసుకున్న వాళ్ళు పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మంత్రపుష్ప ఆశీర్వాదం, తీర్థప్రసాదములు ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈ పూజ నెలకి 6 నెలలకి 12 నెలలకి మనం చేయించుకోవచ్చు. అలాగే పక్కన అంబికా మండపంలోకి వచ్చామండి. ఇక్కడ రాహు పూజ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ అంబికా దేవాలయానికి వెళ్తే ఎప్పుడు వెళ్ళారనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.